బేసిక్ సైకాలజీ ఫర్ బిగినర్స్. మీనింగ్ ఆఫ్ సైకాలజీ ఏంటో తెలుసుకుందామండి. చాలామంది సైకాలజీ అంటే వేరే వాళ్ళని చూసి ఆస్ట్రాలజర్ లాగా భవిష్యత్తు చెప్తారు అనుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితిలో మనిషి తన ఉనికిని తానే కోల్పోతున్నాడు. లోన్లీనెస్ ఎక్కువైపోతుంది. అందువల్ల డిప్రెషన్కి గురవుతున్నారు. ఈ లోన్లీనెస్ వల్ల డెసిషన్స్ అనేవి సరిగా తీసుకోలేకపోతున్నాడు. వేరే వాళ్ళ హ్యూమన్ మైండ్స్ చదవాలి అంటే నలుగురితో కూర్చొని వాళ్ళ బిహేవియర్ మనం తెలుసుకున్నప్పుడు అది మనకి అర్థమవుతుంది. ఈ ఏఐ జనరేషన్లో తన ఆలోచన శక్తిని కోల్పోయి ప్రతి పని మెషినే చేస్తుంది, కంప్యూటర్స్ చేస్తున్నాయి. దాన్ని బట్టి వర్క్ ప్రెషర్ ఎక్కువై తన బ్రెయిన్ స్ట్రెస్తో తనకు తానే బర్న్ చేసుకుంటున్నాడు. డే టు డే లైఫ్లో స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలో, ఫ్యామిలీ లైఫ్లో ఈ ఒత్తిడిని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలియక తనకు తానుగా హామ్ చేసుకుంటున్నాడు. సో ఈరోజు మనం మీనింగ్ ఆఫ్ సైకాలజీ చూద్దాం. పార్ట్ 1లో మనం ఆ సైకాలజీ అంటే ఏంటి, అది ఎలా ఉద్భవించిందో మనం తెలుసుకుందాం. ఈ సైకాలజీ అనేది ఒక టెక్స్ట్ బుక్లో నుంచి వచ్చింది కాదండి. ఏన్షియంట్ గ్రీస్ దేశస్థులు 400 నుంచి 500 ఇయర్ బీసీ టైంలో వాళ్ళు కనిపెట్టినటువంటి పదం. అప్పుడు రోజుల్లో ఎన్నో డెఫినేషన్స్ ఇచ్చారు, కానీ ఫైనల్గా ఒక మనిషి బిహేవియర్, వాళ్ళ మైండ్, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో దాని మీనింగే సైకాలజీ అని లాస్ట్ డెఫినేషన్ ఇచ్చారు. అయితే ఇది సైకి అనే గ్రీక్ పదం నుంచి, అంటే లైఫ్కి ఊపిరివ్వడం అనే దానిలో నుంచి వచ్చింది. అయితే ఈ సైకాలజీలో కాన్షియస్గా ఉన్నప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, అన్కాన్షియస్గా అంటే కొన్ని మనం తెలియకుండానే కొన్ని మాటలు మాట్లాడేస్తుంటాం, బిహేవ్ చేస్తుంటాం. సో ఇట్లాంటి ఫినామినా వీటన్నిటిని కలిపి దానిలో ఉన్న ఫీలింగ్స్, మీరు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో వాటన్నిటిని కలగలిపి దాన్నే సైకాలజీ అంటారు. ఈ సైకాలజీలో మనం ప్రతి ఒక్కటి, మన హ్యాపీనెస్, సాడ్నెస్ అన్నీ ఉంటాయి. అయితే పూర్వం దినాలలో ఒక ఎవిసినా అనే ఒక ఫేమస్ ముస్లిం డాక్టర్ ఉన్నారు. అప్పటి రోజుల్లోనే మూర్ఛ వ్యాధికి, ఇంకా తర్వాత పిచ్చిగా చేష్టలు చేసే వాళ్ళకి, మెమరీ సరిగ్గా లేని వాళ్ళు, వీళ్ళు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారని ఆయన ఒక రీసెర్చ్ చేశారు. ఈ మోడర్న్ టైమ్స్లో విలియం ఊంట్ అని 1879లో ఈయననే ఫాదర్ ఆఫ్ సైకాలజీ అంటారు. ఈయన ఫస్ట్ టైం సైకాలజీకి ఒక ల్యాబ్ కట్టారు. దీనిలో ఏమేమి గమనించారంటే మన సెన్స్ ఆర్గాన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నాయి, మనం చూసే విధానము, మన అటెన్షన్ ఎంతవరకు ఉంది, మన ఫీలింగ్ ఎలా ఉంది, రియాక్షన్స్ ఎలా ఉన్నాయని చూశారు. అయితే ఫాదర్ ఆఫ్ అమెరికన్ సైకాలజీ అని విలియం జేమ్స్, ఈయన కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ అంటే ఎవరు ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు అని చెప్పడమే. ఈ సైకాలజీ వచ్చి 130 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఎలా ఉంటారో చదవడం. సైకాలజీ హ్యాస్ ఎ లాంగ్ పాస్ట్ బట్ ఓన్లీ ఎ షార్ట్ హిస్టరీ, హెర్మన్ ఎంబిక్వస్ చెప్పారు. స్టే సేఫ్, స్టే హెల్దీ, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. థ్యాంక్ యూ.